నగరానికి మంచినీటిని అందించే జలమండలి టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది. ప్రజలకు అందించే సేవలను మరింత స్పీడప్ చేయడానికి ఏఏ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటుంది. డ్రింకింగ్ వాటర్ సప్లైతో పాటు మురుగునీటి నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతోంది. ఇక జలమండలికి వచ్చే ఫిర్యాదులను ఏఏ ద్వారా విశ్లేషిస్తూ ఏ ప్రాంతాల నుంచి సమస్యలు వస్తున్నాయో గుర్తిస్తున్నారు. ఏ ప్రాంతాల వారు ఎక్కువగా ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారో కూడా తెలుసుకుంటున్నారు జలమండలి అధికారులు. వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతోంది జలమండలి. ఏడాదిగా వచ్చిన ఫిర్యాదులను కొన్ని రోజులుగా ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నారు. ఏ ప్రాంతాల నుంచి ఏ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయో విశ్లేషిస్తున్నారు. ఏ ప్రాంతాల వారు అధికంగా ట్యాంకర్లు బుక్ చేసుకున్నారో కూడా పరిశీలిస్తున్నారు. గతేడాదిగా ఉన్న డేటాను ఏఐ ద్వారా విశ్లేషించి ఏ అపార్ట్మెంట్స్ నుంచి అత్యధికంగా బుక్ చేసుకున్నారో తెలుసుకుంటున్నారు అధికారులు. ఏఏ ద్వారా తీసిన డేటాలో ప్రగతినగర్లోని సౌత్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏడాదిలో 674 ట్యాంకర్లు బుక్ చేసుకున్నట్లు తేల్చారు అధికారులు. దీంతో అపార్ట్మెంట్ వద్దకు వెళ్లిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అక్కడ ఎలాంటి ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసుకోవాలని అపార్ట్మెంట్ వాసులకు సూచించారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు వస్తాయని వారికి వివరించారు అశోక్ రెడ్డి. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 6,50,000కు పైగా వివిధ సమస్యలపై జలమండలి కస్టమర్ కేర్కు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఏఏ ద్వారా ట్యాంకర్ బుకింగ్స్ ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు అధికారులు. సివరేజ్ ఓవర్ఫ్లోపై ఫిర్యాదులపై కూడా స్పెషల్ ఫోకస్ పెడతామంటున్నారు జలమండలి అధికారులు. ప్రజలకు సత్వర సేవలు అందించడానికి ఏఏ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు జలమండలి అధికారులు.